హలో గాయ్స్. సో ఈరోజు మీ ముందుకు నేను తీసుకొచ్చేసిన ఒక మోస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫ్ రోడ్ బైక్. అదే వచ్చేసరికి మనకి హీరో నుండి తయారు చేసిన హీరో ఎక్స్పల్స్ 200 4V అనమాట. సో ఈ బైక్ చూడడానికి అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ కలర్ అయితే చాలా బాగుంది. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో వస్తుంది. ఈ బైక్లో వచ్చేసరికి మొత్తం 5 కలర్స్ ఉన్నాయి. వాళ్ళు హీరో వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇంజిన్ విషయానికి వచ్చేసరికి మనకి ఇది 200cc ఇంజిన్ అండ్ ఎయిర్ ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 4 valve ఇంజిన్ అనమాట. అండ్ దీని యొక్క పవర్ వచ్చేసరికి 19 horsepower అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ విషయానికి వచ్చేసరికి 17 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది అట్ ది రేట్ ఆఫ్ 6500 RPM దగ్గర. అండ్ హైయెస్ట్ పవర్ వచ్చేసరికి 8500 RPM దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది. అదే చెప్పాను కదా 19 horsepower. సో ఇది వచ్చేసరికి బైక్ యొక్క ఫ్రంట్ లుక్ అనమాట. చూడడానికి అయితే ఎలా ఉంటుంది, మనకి ఎల్ఈడి హెడ్లైట్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ హెచ్ లోగో. ఇది వచ్చేసరికి డిఆర్ఎల్స్ అండ్ ఇక్కడ మనకి హీరో బ్యాడ్జింగ్ అయితే కనబడుతుంది. సో ఇది వచ్చేసరికి మడ్గార్డ్ అనమాట విత్ వైట్ కలర్ అండ్ గ్రాఫిక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకి చూడడానికి అయితే చాలా బాగుంది ఇంటెన్స్గా. అండ్ ఇక్కడ కూడా మనకి హెచ్ లోగో అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకు వచ్చేసరికి ఇండికేటర్స్ వచ్చేసరికి హాలోజన్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి పెద్ద విండ్షీల్డ్ అన్నది ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి నకుల్ గార్డ్స్ ప్లాస్టిక్ అనమాట. ఇవి బాగున్నాయి క్వాలిటీ చూడడానికి. మనకి ఇక్కడ సస్పెన్షన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ ప్రొటెక్టర్స్. మనకి ఇక్కడ వచ్చేసరికి ఆఫ్ రోడ్ కాబట్టి తెలిసిందిగా ఫ్రంట్ వీల్ వచ్చేసరికి పెద్ద ఉంటుంది, బ్యాక్ వీల్ వచ్చేసరికి కొద్దిగా చిన్నది ఉంటుంది. సో ఫ్రంట్ వీల్ విషయానికి వచ్చేసరికి 21 inch వీల్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట విత్ 2 సైడ్లు డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫ్రంట్ వచ్చేసరికి ఏబిఎస్ ఎనేబుల్ అండ్ బ్యాక్ వచ్చేసరికి ఏబిఎస్ ఉండదు అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ అయితే స్పోక్ వీల్స్ అండ్ ట్యూబ్ టైర్స్ వస్తున్నాయి. సో ప్యాచ్ పడితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ చిన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ బైక్ వచ్చేసరికి 161 kgs మాత్రమే, కొద్దిగా లైట్ వెయిట్ వెన్ కంపేర్ టు అదర్ ఆఫ్ రోడ్ బైక్స్. మనకి ఇక్కడ వచ్చేసరికి ఇది ఫ్యూయల్ ట్యాంక్, మెటల్ ట్యాంక్ అనమాట. ఇది చూసారు కదా విత్ 13 liters కెపాసిటీ. అండ్ గెస్ వాట్, మైలేజ్ వచ్చేసరికి ఇది సిటీలో మీరు రఫ్ అండ్ టఫ్గా వాడేస్తే 35 to 40 kilometers లోపు వస్తుంది. అండ్ హైవేలో మీరు క్రూజ్ చేసుకుంటూ చక్కగా 80-100 మెయింటైన్ చేస్తూ వెళ్తాము అంటే కనుక 40 above అయితే వస్తుంది. 40 to 42 ఇట్స్ గుడ్ అని చెప్పాలి. బట్ ఈ బైక్ వాళ్ళు క్లెయిమ్ చేసిందే, హీరో వాళ్ళు క్లెయిమ్ చేసింది 36 kmpl. బట్ మనకు వస్తుంది 40-41 అంటే ఇట్స్ గ్రేట్ వెదర్ కంపేర్ టు అదర్ కంపెనీస్. చెప్పడం ఎక్కువ చెప్తారు, రియల్ వరల్డ్ వచ్చేసరికి కొద్దిగా తెలిసిందే కదా, నెంబర్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి సింగిల్ సీట్ విషయానికి వస్తే కొద్దిగా ఆఫ్ రోడ్ బైక్స్ కాబట్టి కంఫర్టబుల్గానే ఉంటాయి. ఎందుకంటే లాంగ్ ట్రావెల్ చేయడానికి కానీ ఆఫ్ రోడింగ్ చేయడానికి మనకి బట్స్కి కొంచెం కంఫర్ట్ కావాలి కదా, అందుకని చెప్పి సింగిల్ సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. రేర్ పిలియన్కి వచ్చేసరికి కొద్దిగా డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది, అంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేయడం కదా. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కదా గ్రే కలర్లో మనకి ఒక రైలింగ్ అయితే ఇచ్చారు, గ్రాబ్ రిల్స్ రేర్ పిలియన్కి. అండ్ ప్లస్ మీరు ఇక్కడ ప్లాస్టిక్ కనబడుతుంది కదా, ఇది కనుక రిమూవ్ చేస్తే ఇక్కడ ఒక టాప్ బాక్స్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు ఈ రబ్బర్స్ రిమూవ్ చేస్తే. లేదంటే ఒక శాడిల్ బ్యాగ్ పెద్దది నీట్గా మౌంట్ చేసుకోవచ్చు అనమాట బంజీ గార్డ్స్తో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జాస్ట్ నోట్ అయితే వినేద్దాం. సో ఎగ్జాస్ట్ నోట్ అయితే మరీ అంత లౌడ్గా లేదు. ఎగ్జాస్ట్ నోట్ అయితే విన్నారు కదా, వినడానికి అయితే అలా ఉంటుంది. ఇంకా ఆఫ్ రోడ్ విషయానికి వస్తే తెలిసిందే కదా, మనకి మ్యాక్సిమం కూర్చొని అయితే ఉంటాం, నుంచొని ఉంటాం ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు. సో దానికి తగ్గట్టుగానే ఇక్కడ మనకి ఫుట్ రెస్ట్ కూడా అల్యూమినియం ప్లస్ రబ్బర్ ఇచ్చారనమాట. మనం ఆఫ్ రోడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న రబ్బర్ అయితే రిమూవ్ చేసేయచ్చు. శాడిల్ హైట్ వచ్చేసరికి 885 mm అనమాట. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి గ్యాస్ వాట్ ఆఫ్ రోడ్ బైక్స్ మినిమం ఉంటుంది 270 mm గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ మనకి ఇక్కడ టైల్ లైట్స్ ఉన్నాయి కదా, టైల్ లైట్ వచ్చేసరికి మనకి హాలోజన్ బల్బ్ అండ్ సిగ్నల్ ఇండికేటర్స్ 4 కలిపి హాలోజన్ ఇచ్చారు. సో నెంబర్ ప్లేట్ లైట్ కూడా వస్తారు, మనకి హాలోజన్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు వచ్చేస్తే మనకి ఇక్కడ చైన్ చూస్తున్నారు కదా, చైన్ వస్తారు మనకి ఓపెన్ డ్రైవ్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్రతి 500 kilometersకి యూ నీడ్ టు లూబ్ ఇట్ అనమాట, క్లీన్ చేయాలి నీట్గా. ఇక్కడ వస్తారు మనకి శారీ గైడ్ ఉంది, మీరైతే బైక్ ఉన్నప్పుడు శారీ గైడ్ అయితే రాదు. సరే క్రాష్ గార్డ్ ఇదైతే మనకి మినిమం పండితే వాళ్ళు కాబట్టి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి ఇక్కడ సైడ్ స్టాండ్తో పాటు సెంటర్ స్టాండ్ అయితే వాళ్ళు ఎవరు. సో మీరు ఇంకొక సెంటర్ స్టాండ్ వేయించుకోవాలంటే అదొక యాక్సరీ. సో దానికోసరికి 800 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంక్లూడ్ అయ్యి ఆ ప్రైస్ పెట్టేస్తే బాగుంటుంది, అంటే కస్టమర్స్ దగ్గర ఎలా తీసుకోవడం కాకుండా. సో మనకి ఇక్కడ స్పీడ్ మీటర్ వచ్చేసరికి మొత్తం అంతా డిజిటల్తోనే ఇచ్చారు, మొత్తం RPM మీటర్తో సహా. ఇవి వచ్చేసరికి మనకి హై బీమ్ లో బీమ్ ఇవి స్విచ్చెస్ అనమాట. ఇది వచ్చేసరికి ఇండికేటర్స్. అండ్ ఇది వచ్చేసరికి హార్న్ అయితే వినండి, డీసెంట్గానే ఉంది హార్న్ వచ్చేసరికి. అండ్ ఇది వచ్చేసరికి మనకి కిల్ స్విచ్ అండ్ స్టార్ట్ బటన్. ఇది మొత్తం మనకి ఇంజిన్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి వెహికల్ ఆఫ్ చేసాకైతే మీకు ఇలా అయితే కనబడుతుంది. అండ్ మనకి ఇక్కడ ఆన్ చేసాక కన్సోల్ మీటర్ అయితే ఇలా ఉంటుంది, మొత్తం అంతా డిజిటల్. అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసరికి మనకు కనబడుతుంది కదా, పైన ఇది వచ్చేసరికి RPM మీటర్. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్పీడ్ అయితే తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసరికి గేర్ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు.
అండ్ ఇది వచ్చేసరికి మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అది వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి టైం ఓడోమీటర్, ఇక్కడ వచ్చేసరికి ట్రిప్ మీటర్, అండ్ యావరేజ్ ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేశారు, ఎంత టైం పట్టింది. అండ్ ఇక్కడ ఎమ్ ఒకటి ఎస్ ఒకటి ఉంటుంది. ఎమ్ నొక్కే కొద్దీ మనకి ఇక్కడ ట్రిప్ ఒకటి వస్తుంది. అండ్ ఇక్కడ బ్లూటూత్ పెయిర్ కూడా చేసుకోవచ్చు మనకి కాల్స్ వచ్చినాయి. అండ్ నావిగేషన్ దగ్గర ఇన్ని మీటర్స్లో టర్న్ అవ్వాలి అలాంటివి చెప్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇది ఎకో మోడ్, నార్మల్ మోడ్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి యావరేజ్ మైలేజ్ అనమాట, కిలోమీటర్ పర్ లీటర్ ఎంత ఇస్తుంది అన్నది. ఇక్కడ వచ్చేసరికి రోడ్, ఆఫ్ రోడ్, ర్యాలీ ఈ మోడ్స్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు, వెదర్ యూ వాంట్ టు గో ఆఫ్ రోడ్ ఆర్ ర్యాలీ మోడ్ అని చెప్పి. సో ఇక్కడ వచ్చేసరికి ఇంజిన్ చెక్ చేసుకోమని చెప్పి ఇక్కడ ఒక ఇండికేటర్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఏబిఎస్ ఇండికేటర్ కూడా ఉంది. ఏబిఎస్ ఏమన్నా ప్రాబ్లం అయితే ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి న్యూట్రల్ సింబల్ కూడా ఉంది. ఇది వచ్చేసరికి లో ఫ్యూల్ ఇండికేటర్, బంక్ వెళ్ళమని. ఇది వచ్చేసరికి సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా ఉంది. సో ఇది దీని ఓవరాల్ యూస్. అండ్ సస్పెన్షన్కి వచ్చేసరికి చార్జెస్ వచ్చేసరికి మనకి డైమండ్ టైప్ చార్జెస్ అయితే ఇచ్చారు. అండ్ సస్పెన్షన్ వచ్చేసరికి ఫ్రంట్ అది రెగ్యులర్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు, 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 10 స్టెప్స్ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్, మోనోషాక్ అబ్జర్వర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనం ఇప్పుడైతే దీన్ని అయితే రైడ్ చేసి చూద్దాం. సో గైస్ ఇదనమాట హ్యాండిల్ బార్ పొజిషన్, సింగిల్ మౌంటెడ్ హ్యాండిల్ బార్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి ఇప్పుడు ఆన్ చేద్దాం. Let's go guys, let's go. First gear. సో పవర్ అయితే ఈజీగా తెలుస్తుంది. సో ఇనిషియల్గా 200 తీసే కదా అంత పవర్ ఉండదేమో అనుకున్నాను. చాలా వరకు నేను విన్నది ఏంటంటే కొద్దిగా ల్యాగ్ ఉంది ఇంజన్ అండ్ పవర్ అంతా సరిపోవట్లేదు అన్నారు. ఇట్స్ ఎనఫ్ నన్ను అడిగితే. అయితే ఇక్కడ వచ్చేసరికి గేర్ ఇండికేషన్స్ అయితే చిన్న డిలే అయితే ఉంది, అదైతే తెలుస్తుంది. మనం గేర్స్ వేసిన తర్వాత ఇక్కడ మనకు చూపించేది 1 సెకండ్ పాజ్ అయ్యాక అయితే చూపిస్తుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ అనమాట ఈ బైక్ వచ్చేసరికి. 5 గేర్స్ అయితే వేస్తాను అండ్ స్మూత్గానే వెళ్తుంది వెళ్ళడం అయితే. 30s కూడా స్మూత్గా మెయింటైన్ చేయొచ్చు మీరు ట్రాఫిక్లో. అండ్ మనం అయితే ఇప్పుడు కొద్దిగా పుల్ చేసి చూద్దాం బండిని. పోస్చర్ కూడా చాలా రిలాక్స్గా ఉంది. బ్రేక్స్ కూడా చాలా బాగా పడుతున్నాయి. బైటింగ్ పవర్ అయితే బాగానే ఉంది. బాగా పడుతున్నాయంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ కొద్దిగా మనకి ఇంప్రూవ్ చేస్తే బాగుంది. బ్రేకింగ్ పవర్ అన్నది అంత బాగాలేవు బ్రేక్స్. ఫ్రంట్ బ్రేక్ అయితే ఏబిఎస్ ఉంది. ఇన్ కమింగ్ జనరేషన్ 2 డిస్క్లకి ఏబిఎస్ వస్తే అయితే చాలా బాగుంటుంది. బ్రేక్స్ ఆర్ వర్కింగ్ వెరీ వెల్. బట్ ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు హీరో వాళ్ళు. ఓకే, స్మూత్గా ఉంది. ఇంజిన్ కూడా చాలా రిఫైన్డ్గా ఉంది. మీకు ఎక్కడ కూడా జర్క్స్ కానీ ఇలాంటివి అయితే ఏం లేవు. హ్యాండిల్ చేయడం మాత్రం చాలా స్మూత్గా హ్యాండిల్ అయితే చేస్తుంది. ఇక్కడ ఒక యూటర్న్ తీసుకొని చూద్దాం. ఒక యూటర్న్ కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు మనం. టార్క్ అయితే తెలుస్తుంది, 17 న్యూటన్ మీటర్ టార్క్ అయితే తెలుస్తుంది. ఉన్నది 17 న్యూటన్ మీటర్స్ అయినా సరే టార్క్ అయితే తెలుస్తుంది. అండ్ మనం ఇప్పుడు దీన్ని ఓవర్టేక్ చేద్దాం. చూసారు కదా, ఎనఫ్ పవర్ సరిపోతుంది. ఈ మాత్రం పవర్ ఉంటే చాలు. హైవేస్లో అయితే ఈజీగా క్రూజ్ చేయొచ్చు. అస్సలు మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరమే లేదు. జస్ట్ మీరు చాలా స్మూత్గా క్రూజ్ చేయదు హైవేస్ అయితే. అండ్ సిటీ లైఫ్ వచ్చేసరికి ఇంకా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు దీన్ని. సిటీ కమ్ ఆఫ్ రోడ్కి అయితే చాలా బెస్ట్ బైక్ అని చెప్పాలి ఇది. రేర్ బ్రేక్ అయితే లిటరల్గా గైస్ అసలు లేదనుకోండి మీరు బ్రేక్. బెటర్ టు అవాయిడ్ అనమాట రేర్ సైడ్ వచ్చేసరికి డిస్క్ బ్రేక్. చాలా ఈజీగా కాన్ఫిడెంట్గా అయితే టర్న్స్ అనేవి తీసుకోవచ్చు, షార్ట్ టర్న్స్ కూడా. అలా అని చెప్పి మీరు 60s 70s మెయింటైన్ చేయకండి. చాలా షార్ప్గా ఉన్న టర్న్స్ ఉంటాయి, జెడ్ షేప్ అండ్ షేప్. కొద్దిగా కాన్షియస్గా ఉండండి ఆ టర్న్స్ దగ్గర. మనమైతే కొద్దిగా ఆఫ్ రోడ్ సెషన్స్కి అయితే వెళ్దాం. విండ్షీల్డ్ చూస్తున్నారు కదా, చాలా ఎఫెక్టివ్గానే వర్క్ అవుతుంది. ఇంకొంచెం హైట్ ఉంటే బాగుంటుంది విండ్షీల్డ్ కూడా, బట్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. కొద్దిగా చెస్ట్ మీద గట్రా విండ్ తగలకుండా
చాలా ప్రొటెక్టివ్గా ఉంది అదైతే. అండ్ మనం ఇప్పుడు కొద్దిగా స్పీడింగ్ చేద్దాం. ఎయిటీస్ దగ్గర అయితే కొద్దిగా వైబ్రేషన్స్ అయితే తెలుస్తున్నాయి. అండ్ హ్యాండిల్ బార్ దగ్గర, ఫుట్ పెక్స్ దగ్గర వైబ్రేషన్స్ అయితే తెలుస్తున్నాయి 80s దగ్గర. మట్ రోడ్ ఉందా, ట్రై చేద్దాం. ఆఫ్ రోడింగ్ అలా ఉందా? ఓకే. అమ్మా, అస్సలు సస్పెన్షన్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంది. అసలు గొతుకులు అసలు వెళ్తున్నానా అన్నట్టు ఉంది. ఏదో చిన్న పాడైన రోడ్డు ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది నాకైతే. చాలా అంటే చాలా బాగుంది. ఓకే, ఇక్కడ నుండి ఇటుపక్క వెళ్దాం. సో ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు చిన్న ఇబ్బంది ఏంటంటే, మీరు ఏ గేర్లో ఉన్నారో తెలియదు. ఇక్కడ చూస్తున్నారు కదా, గేర్లోనే ఉందో చూస్తున్నారా, క్లచ్ వదిలితే దూకుతుంది. అసలు ఏ గేర్లో ఉన్నారో కూడా తెలియట్లేదు. అదే ఇబ్బంది అయింది చెప్పచ్చు. వారి దేవుడా, అసలు ఆఫ్ రోడ్ బైక్స్ ఎంత బాగుంటాయా. మా ఫ్రెండ్ తీసుకోవడానికి కూడా ఇదే రీజన్. కొద్దిగా విలేజ్ సైడ్ ఉంటాడు అనమాట. రోడ్స్ ఏమన్నా బాగాలేనప్పుడు ఎలా ఆఫ్ రోడ్ చేస్తూ ఉంటాడు. ఏమనుకోకండి గాయస్, కొద్దిగా రొంప చేసింది. సెకండ్ గేర్ ఇస్ ద కీ గాయస్ ఆఫ్ రోడింగ్లో. సెకండ్ అండ్ థర్డ్ గేర్ చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేయచ్చు ఆ 2 గేర్స్లో ఉన్నప్పుడు. అసలు చూస్తున్నారు కదా, అసలు ఈ గొతుకులు ఉన్నాయా అన్న రేంజ్లో ఉంది అసలు సస్పెన్షన్ అయితే. చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది సస్పెన్షన్ అయితే. అండ్ స్పీడింగ్ విషయానికి వచ్చేసరికి క్రూజ్ చేయొచ్చు ఈజీగా హైవేస్లో. చెప్పుకుంటూ పోతే ఇలా చాలానే ఉన్నాయి. ఈజీగా అసలు. ఇంకా చెప్పాలంటే ఈ హీరో ఎక్స్పల్స్కి ఒక ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇది అటెన్షన్ సీకర్స్కి చాలా మంచి బైక్ కూడా. చాలామంది మీ వైపు అయితే తిరిగి చూస్తారు. ఆఫ్ రోడింగ్ చేయొచ్చు అండ్ ఆన్ రోడ్లో మంచి ఇంప్రెషన్ అయితే ఉంటుంది. గేర్స్ అయితే చెప్తున్నానుగా, అసలు మీకు తెలియదు. చూడండి, 1 సెకండ్ డిలే, ఇంకా మీరు బండి ఆగుందా, ఇంకా ఏ గేర్ కూడా చెప్పట్లే. అంతకు మించి బైక్లో అయితే ఏ కంప్లైంట్స్లో బ్రేక్స్ చెప్తున్నాగా, రేర్ బ్రేక్ అంత బాగాలేదు. అసలు చాలా ఈజీ టు రైడ్ బైక్ అని చెప్పాలి. గర్ల్స్ కానీ బాయ్స్ కానీ చాలా ఈజీగా రైడ్ చేయొచ్చు ఈ బైక్ని అయితే. లాంగ్ ట్రావెల్ చేయొచ్చు, ఆఫ్ రోడింగ్ కూడా ఈజీగా వెళ్ళొచ్చు. బైక్ హ్యాండ్లింగ్ బాగుంది, ఇంజిన్ రిఫైన్మెంట్ బాగుంది, గేర్ బాక్స్ బాగుంది. 2 మైనస్లు ఉన్నాయి. సస్పెన్షన్ అయితే చాలా బాగుంది, కాకపోతే ESD ఇచ్చి ఉంటే బాగుందును. అండ్ ఇంకొకటి ఏంటంటే, ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తే బాగుందును. ట్యూబ్ టైర్స్ అయితే లభిస్తున్నాయి మనకి ఇందులో. సో దట్స్ ఇట్ గైస్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ముందు ఇంకా మంచి కంటెంట్ అయితే తీసుకొస్తాను. సీ యూ గైస్, బాయ్ బాయ్.